సండే ఇడ్లీ పెట్టినాను కదండీ! ఆ ఇడ్లీ పిండి కొంచెం ఉంచి పెసరపప్పు నానబెట్టి నేను ఇంకా దోసలోకి పెసరట్టులాగా వేద్దామని ఇంతకుముందు చెప్పినాను మీకు. ఇడ్లీ పిండి కలుపుకొని వేసుకోవచ్చని. అలా పెడితే మా పాప కరెక్ట్‌గా ఆ రోజు కాలేజీ నుండి పెద్ద పాప రాలేదు. ఇంకా అది అలాగే ఉండిపోయింది. ఇంకా రాత్రి అది అటు ఇటు కాదు. యాక్చువల్‌గా ఇద్దరు పిల్లలకైనా అది చేసా. పొద్దున్న లేచి ఏం చేయాలని ఆలోచించి పూరి ఒక్కటి తడిపి చేసి చిన్నదానికి గోంగూర పచ్చడి కలిపి పెట్టి పంపించినాను. పూరీలు ఇంకా టిష్యూ పేపర్ ఏసేదాన్ని ఇదివరకు. ఇప్పుడు బటర్ పేపర్ ఏస్తున్నా. టిష్యూ పేపర్ ఏమవుతదంటే ఇట్లా పెట్టినప్పుడు పేపర్ యాక్చువల్‌గా అంటుకుపోతది పూరికి. కష్టమైతది. బటర్ పేపర్ అయితే కొంచెం ఇలా పెద్దగా పెట్టుకుంటే సైడ్‌కి గూడా ఇలా పెట్టేసేయొచ్చు. పూరి బాగుందన్నాడండి మా ఆయన. ఎందుకంటే ఈసారి ఏం చేశానంటే గట్టిగా తడిపి ఆ రోకలి ఉంది కదా! చిన్న రోలు దాంతో దంచినాను. దంచి ఇంకా హోటల్ స్టైల్‌లో రావాలి పూరీలని కొంచెం పెద్దగా రుద్ది ఇంకా ఇలా ఎందుకు పెట్టానంటే అండి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా! అదంతా లాక్కుంటది. 5 పూరీలు పెట్టాను. చిన్నదానికి మళ్ళీ తక్కువైతదేమో 6 పెట్టిన. ఇద్దరు ఫ్రెండ్స్ తినాలి కదా! కానీ ముగ్గురు తిన్నారు. ఎక్కువైందమ్మా బలవంతంగా తిన్నాము అని అన్నది. ఏంటంటే నాకు పిల్లలు పొద్దున పోయి సాయంత్రం వస్తారు కదా! ఏమన్నా తక్కువైతదేమో అని అలా కొంచెం ఎక్కువే పంపిస్తా. ఇలా పెద్ద నూనె బాగా పూరీలో హోటల్‌లో ఎలాగండి మనము బయట బండిలో కాల్చేది చూస్తాం. ఆ పొగలొస్తుంటది. పొగలొచ్చిన దాంట్లో వేయాలండి. ఒక పూరి వేసి తీసి మళ్ళీ రుద్దుకొని ప్రశాంతంగా వేయొచ్చు. లేదా అన్నీ ఒకేసారి రుద్దుకొని పెద్ద మంట పెట్టి పటపటా కాల్చేసేయొచ్చు. యాక్చువల్‌గా పూరి నూనె తక్కువ పట్టుకోవాలంటే బాగా కాగిన నూనెలో వేయాలండి. మనం సగం కాగిన నూనెలో వేయకూడదు. ఇలా తిప్పేసరికే వెనకల బాగా రెడ్ అయ్యుండాల. మనం చాలామంది తెల్లగా పూరీలు కాల్చడం చూస్తారు. కానీ ఎర్రగా కాల్చడం అంటే మనం వేసి కాలే వరకు ఎర్రగా ఉంచడం కాదు. మనం పూరి వేసేసరికి అది ఎర్రగా కాలాలి తిరిగి. అంత పొగలొచ్చే నూనెలో వేయాలి. ఇంకా టమాటా పచ్చడి పెట్టించాను మా ఆయనకు. ఎందుకంటే గోంగూర కొంచెమే ఉంది ఇంకా. అంటే మొన్న తెచ్చినది కూడా ఉంది రెండోసారి. ఇది ఫస్ట్ ఉగాది టైంలో తెచ్చినది. పిల్లలకు ఉండనులే అని. అంటే గోంగూర మనము అన్నంలో తింటే ఇంకా బాగుంటుంది కదా! పూరీలోకి టమాటా పచ్చడితో కూడా నాకు పెట్టించేయని మా ఆయన పూరి తిని పూరి తీసుకెళ్ళాడు. ఆ రోజు ఇంకా పెద్ద పాపకు పూరి ఇష్టం ఉండదని నేనేం చేశానంటే ఆమెకు ఒక్కదానికి ముందు రోజు ఇడ్లీ పిండి తడిపిన పెసరట్టు ఇంకా అల్లం వేసేసి అల్లం పచ్చడి చేసేసినాను. ఆ కొంచెం అల్లం అండి అంతకుముందు ఫ్రీజర్‌లో పెట్టుకున్నాను కదా తురిమి. సో నాకు పని ఈజీ అయింది. పెద్ద పాపకు పూరి ఇష్టం ఉండదు. చిన్న పాపకు పెసరట్టు ఇష్టం ఉండదు. సో ఒకరోజు ఇలా అయిపోయింది బ్రేక్‌ఫాస్ట్.